మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అండ్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగరాం, అట్లాగే తెలంగాణ పార్టీ సెక్రటరీ బడే చుక్కారావు అలియాస్ దామోదర్, తర్వాత జార్ఖండ్‌కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బిస్రా, తర్వాత తర్వాత ఫాతిరామ్ మాంఝీ అలియాస్ అనిల్ దా. ఈ కొంతమంది గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున వేట కొనసాగుతోంది. ఎందుకంటే మనందరికీ తెలుసు గడిచిన 2-3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని పూర్తిగా బలహీనపరిచాయి. ఆ పార్టీకి ఇప్పట్లో కోలుకోదనే వాతావరణం కూడా ఒకటి కనిపిస్తోంది. అంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు చనిపోగా, లొంగిపోయిన వాళ్ళు లొంగిపోగా, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళు అమిత్ షా పెట్టిన ఈ మార్చ్ 31 డెడ్లైన్ లోపు అయితే ప్రభుత్వాలకు లొంగిపోవడమో లేదా పోలీసులు భద్రతా బలగాల తూటాలకు బలి కావడము మినహా మరొక ఆప్షన్ లేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం, వాళ్ళకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం తెలంగాణ సెక్రటరీ చొక్కారావు అలియాస్ దామోదర్, అట్లాగే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, వీళ్ళిద్దరూ తెలంగాణలోనే ఎక్కడో చోట షెల్టర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇంకొకటి దాదాపు 75 ఏళ్ల పైబడిన ఆ పార్టీ మాజీ సెక్రటరీ గణపతి అనారోగ్యంతో ఉన్నారని, ఆయన సమ్వేర్ ఏదో ఒక మైదాన ప్రాంతంలో, ఏదో ఒక సిటీలో షెల్టర్ తీసుకున్నట్టుగా సమాచారం అందుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అండ్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగరాం మాత్రం ఇప్పటికీ దక్షిణ బస్తర్లోనే అబూజ్మడ్ ప్రాంతంలోనే ఉన్నట్టు ఇంకొక సమాచారం ఒకటి బయటకు వస్తుంది. దేవ్‌జీకి సంబంధించి చెప్పాల్సి వస్తే, ఆయనే ఇప్పుడు ఆ పార్టీని లీడ్ చేస్తున్నట్టుగా పోలీసులు అంటున్నారు. మరి ఆయన ఒకవేళ నిఘా వర్గాలు చెప్తున్న దాని ప్రకారమే తెలంగాణలో షెల్టర్ తీసుకొని ఉంటే ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఎంతమంది, ఆయన పార్టీని ఎట్లా లీడ్ చేసే అవకాశం ఉంది? ఇదివరకే మనందరికీ తెలుసు. ఇప్పుడు సెంట్రల్ కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత, అంతకుముందే ఒడిశా ఇన్ఛార్జ్ మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్లో చనిపోయాడు కనుక ఇక ఆ ఒడిశా ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు లేకపోవచ్చు. అట్లాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కు సంబంధించిన కమిటీ ఎంఎంసీ అంటారు. ఎంఎంసీకి చెందిన రామ్ధేర్ కావచ్చు, అనంత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు సరెండర్ కావడం వల్ల ఆ ప్రాంతాల్లో ఉంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీ క్లోజ్ అయినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక ఛత్తీస్గఢ్లో దాదాపు అన్ని ప్రాంతాలను తాము జల్లెడ పట్టేశామని, ఎక్సెప్ట్ అబూజ్మడ్ లాంటి, అంటే దక్షిణ బస్తర్ ప్రాంతంలోని మాడ్ ప్రాంతంలో, ముఖ్యంగా అంటే అబూజ్మడ్ ప్రాంతంలోనే ఇంకా కొంతమంది కదలికలు ఉన్నాయని, అతి తక్కువ సభ్యుల, అంటే సాయుధ బలగాలతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా సైన్యం కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంది, వాళ్ళతో పాటు వీళ్ళ కదలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా బహుశా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ సాంకేతికంగా ఏవైతే పద్ధతులు ఉపయోగిస్తున్నారో దాని ద్వారా, ఆ డ్రోన్స్ ద్వారా బహుశా వీళ్ళ కదలికలు కనిపెట్టినట్లుగా కూడా ఒక సమాచారం అందుతోంది. ఈ సమాచారంలో నిజమెంత ఉందో మనకు తెలియదు. తర్వాత మావోయిస్ట్ పార్టీ గెరిల్లా కమాండర్ హిట్మా ఎన్కౌంటర్ తర్వాత విజయవాడలో దాదాపు 50 మంది దాకా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టులు పట్టుబడ్డారు. అందులో దేవ్‌జీకి ప్రొటెక్షన్ ఇచ్చే గార్డ్స్ కూడా ఉన్నారు. పిఎల్జేకి సంబంధించి ఒక బెటాలియన్ సభ్యులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు దేవ్‌జీ అండ్
బడే చొక్కారు అలియాస్ దామోదర్, వీళ్ళు తెలంగాణలో ఆశ్రయం తీసుకున్నట్టుగా నిఘా వర్గాలు చెబుతున్నాయంటూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సేఫ్ జోన్ అని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున ఒకవేళ దొరికినా కూడా, భద్రతా బలగాలకు దొరికినా కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశాలు లేవని దేవిజీ భావిస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. సో దేవిజీ దక్షిణ బస్తర్లో ఉన్నాడా, తెలంగాణలో ఆశ్రయం తీసుకున్నాడా అని దానికి సంబంధించి క్లారిటీ అయితే లేదు, స్పష్టత లేదు. ఇదంతా నేను చెప్తున్న కథనమంతా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవేవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, తమకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం ఆ వర్గాలు ఏం చెప్తున్నాయో దాన్ని ఎనలైజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా. సో ఇప్పుడు అనేక పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన మాట నిజం. ఇక ఆ సంక్షోభం నుంచి ఆ పార్టీ ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితి లేదు. అండ్ మోర్ ఓవర్ పార్టీకి సంబంధించిన పార్టీ సెక్రటరీ బసవరాజ్ ఎన్కౌంటర్ తర్వాత వరుసగా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. చాలామంది ఆ పార్టీ అగ్రనేతలు చనిపోయారు, చాలామంది లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ అట్లాగే ఆశన్న లాంటి వాళ్ళంతా లొంగిపోయారు. ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే దేవ్జీ అయినా, మరొక గణపతి అయినా, మల్లా రాజిరెడ్డి అయినా, మరొకరైనా సరే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు. అయితే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని కనుక వాళ్ళు అనుకుంటే, అంటే సాయుధ పోరాటాన్ని ఇప్పుడు సాయుధ పోరాటం విఫలమైంది, మనం ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించవలసిందే అనే అనే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రభుత్వానికి అప్పట్లో మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు లొంగిపోయిన విషయం మనకు తెలుసు. అదే దారిలో అంటే వాళ్ళ స్ఫూర్తితో చాలామంది లొంగిపోతున్నారు. సరే, ఈ లొంగుబాటుకు సంబంధించిన మొత్తం ఆపరేషన్ను మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు కోఆర్డినేట్ చేస్తున్నారా, లేకుంటే వాళ్ళ తరపున మరెవరైనా మధ్యవర్తిత్వం నడుపుతున్నారనేది మనకు తెలియదు. కానీ మొత్తం ఈ లొంగుబాటుకు సంబంధించిన ప్రాసెస్లో మల్లోజుల వేణుగోపాల్ లాంటి పొలిట్ బ్యూరో సభ్యుడే లొంగిపోయాడు కనుక ఇక తాము ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగించడంలో అర్థం లేదనో, ఈ సాయుధ పోరాటంలో తమ ప్రాణాలు పోతాయనో అనుకునే వాళ్ళు చాలామంది పార్టీలో ఉన్నారు, వివిధ కేటగిరీలలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయే అవకాశం ఉందా అని దానిపైన కూడా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. సో ఫైనల్గా వీళ్ళు అంటే ఈ పార్టీకి సంబంధించి మిగిలి ఉన్నవాళ్ళని చెప్తున్నారు. అందుకే 100 మంది ఉన్నారా, 200 మంది ఉన్నారా, ఆ సంఖ్య నాకు కూడా తెలియదు. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. మార్చి 31 అంటే ఇంకొక 3 నెలలే ఉంది. ఈ 3 నెలల్లో జరిగే పరిణామాలు ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.